తను అవినీతికి పాల్పడినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు మాజీ మంత్రి శంకర్రావు. మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో పర్యటించిన ఆయన 2005లో నాగులపల్లిలో పట్టాదారు నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇక గతంలో అనేక కుంభకోణాలను బయటపెట్టినట్లు గుర్తు చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు తెలితే సిబిఐ విచారణకైనా సిద్ధమన్నారు శంకర్రావు. ప్రొటెక్టెడ్ పీటీలు కాదు. తర్వాత ఎక్కడ కూడా వాళ్ళ రికార్డుల పేర్లు లేదు, వాళ్ళ ఊళ్ళు లేదు. ఆర్య గారు వాళ్ళంతా పేర్లు అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈ భూమి శంకర్రావు గారి యొక్క కూతురు 10 సంవత్సరాల కింద ఉన్నారు. సాగుబడి వాళ్ళే చేస్తూ ఉన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు పహానీలా ఎవ్రీథింగ్ ఏదైతే లీగల్గా ఉన్నదో అదంతా మాకున్నది. పీటీస్ కూడా రౌండప్ అయిపోయినది. దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దాని విషయంలో కూడా పొలిటికల్ లైఫ్ చేస్తూ ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారితో నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. మా మీద ఎటువంటి అలిగేషన్స్ వచ్చినా మీరు ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్, మీరు కన్విన్స్ అయితే రైట్